బంగ్లాదేశ్ చెత్తోగ్రామ్లో ఉన్న తన వీసా కేంద్రం సేవల్ని భారత్ రద్దు చేసినందుకు ప్రతిగా బంగ్లా కూడా ఢిల్లీ, సిలిగురి, త్రిపురలోని తన దౌత్య కార్యాలయాల్లో వీసా సేవల్ని సోమవారం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో వీసా సేవలను నిలిపివేస్తున్నట్టు సంబంధిత అధికారులు ప్రకటన విడుదల చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ మార్పునకు దారితీసిన యువజన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఇంకిలాబ్ మంచా నాయకుడైన షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య తర్వాత భారత్ బంగ్లా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు బంగ్లాదేశ్లో మరో విద్యార్థి నాయకుడిపై దాడి జరిగింది. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతికి దారితీసిన విద్యార్థి యువజన ఉద్యమంలో ఉస్మాన్ హాదీ తర్వాత కీలకంగా వ్యవహరించిన మహ్మద్ మొతలాబ్ సిక్దర్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. సిక్దర్ తలకు ఎడమవైపు దుండగులు కాల్పులు జరపగా వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.